డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దిస్ ఈజ్ యువర్ పని మోటివేషనల్ స్పీకర్. మోటివ్ మాటకు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మదనపల్లి నుండి మనం ఏమి నేర్చుకోవాలి? నిజానికి మదనపల్లి చాలా అంశాలని మనకి తెలియజేస్తుంది. వాటిల్లో ఒకటి మానవ సంబంధాలని తెగదెంపులు చేసుకోవటం. ఫ్రెండ్స్, మానవ సంబంధం, మనిషి సంఘజీవి. సాంఘిక సంబంధాలు మిగతా ప్రజలతోటి పెనవేసుకొని జీవించాలి మనిషి. కానీ మనిషి సంఘంతో సంబంధాలు తెంచుకుంటే ఏం జరుగుతుందో మదనపల్లి సంఘటన మనకి తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రకృతిలో కానీ సైన్స్లో కానీ భౌతికంగా ఎక్కడైనా కూడా ఏది కూడా ఇండిపెండెంట్గా ఉండదు. ప్రతి వస్తువు, ప్రతి పదార్థము ఒకటి మరొక దానితో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఏది ఇండిపెండెంట్గా ఉండటానికి అవకాశం లేదు. భూమి సూర్యుడి యొక్క కనెక్షన్లో ఉంటే చంద్రుడు భూమి యొక్క కనెక్షన్లో ఉంటారు. ఇట్లా ఒకటి మరొక దాని కనెక్షన్లో అవి ఉనికిలో ఉంటాయి, లేకపోతే ఏది ఉండదు. ఉదాహరణకి నీరు, భూమి లేకపోతే నీరు ఉండదు. అలా అనే భూమి లేకపోతే గడ్డి లేదు, గడ్డి లేకపోతే జంతువులు లేవు, జంతువులు లేకపోతే వాటిని పాలించే మనిషి ఉండడు. నీరు లేకపోతే చేప లేదు, చేప లేకపోతే పట్టేవాడు లేదు, పట్టేవాడు లేకపోతే తినేవాడు లేడు. ఇట్లా ఒకదానికి మరొకదానికి సంబంధం ఉంటుంది. వృక్ష సంపద జీవజాతులు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని బ్రతుకుతున్నాయి. జీవజాతులన్నీ కూడా వృక్ష సంపద రిలీజ్ చేసేటువంటి ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతున్నాయి. ఇక్కడ ఒకదానికి మరొకదానికి కనెక్షన్ అయి ఉంటాయి. విడిగా ఉండటం సాధ్యం కాదు. అలానే ఫ్రెండ్స్, కనెక్షన్లో లేకపోతే ఏమవుతుంది? ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఇది నా చెయ్యి, ఇది నా కుడి చెయ్యి, ఇది నా సొంత చెయ్యి. అంటే ఈ చెయ్యి నేను ఏం చెబితే అది చేస్తుంది. నేను పెన్ను తీసుకోమంటే పెన్ను తీసుకుంటుంది, రాయమంటే రాస్తుంది. పుస్తకం తీసుకోమంటే పుస్తకం తీసుకుంటుంది. మంచినీళ్ళు తీసుకోమన్నా అంటే ఏం పని చేసినా ఇది నా సొంత చెయ్యి, నేను ఏం చెప్తే అది చేస్తుంది. ఇది నా చెయ్యి కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా చెయ్యి ఇంతవరకు కట్టై కింద పడిపోయింది. నా కుడి చెయ్యి కట్టై కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన చెయ్యి కూడా నాదే, నా కుడి చెయ్యే, నా సొంత చెయ్యే. కట్టై కింద పడిపోయింది. ఎస్, నా చెయ్యి కాబట్టి నేను లే ఒక సిగరెట్ అందుకో అన్న, లేదా ఒక గ్లాస్ అందుకో, ఇక్కడ మంచినీళ్ళు అందుకో, నేను చెప్పిన పని చేస్తుందా? చెయ్యదు. ఎందుకని? నా చెయ్యే. కానీ ఎందుకు చేయటం లేదు? నా బాడీ కనెక్షన్ నుంచి సంబంధం తెగిపోయింది కాబట్టి. అది నా కనెక్షన్లో ఉన్నంతసేపే అది నా చెయ్యి. నా కనెక్షన్ నుంచి దూరం అయిన తర్వాత అది నా చెయ్యి కానే కాదు. చెయ్యే కాదండి, అది చెయ్యిగా కూడా ఉండదు. అంటే 12 గంటల తర్వాత తన బాడీలో ఉన్నటువంటి ప్రతి అణువు చనిపోతుంది. బ్యాక్టీరియా బాడీ మొత్తాన్ని తినేస్తుంది. తర్వాత చెయ్యిగా కూడా ఉండదు. అది చెయ్యిగా ఉండాలంటే నా బాడీ కనెక్షన్లో ఉండాలి. అప్పుడు అది చెప్పినట్టు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఏదైనా కూడా సంబంధాల్లో ఉన్నప్పుడే హెల్దీగా ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ మదనపల్లిలో వాళ్ళు అనుసరించిన పద్ధతి ఏంటంటే, గత కొంతకాలంగా, అంటే వాళ్ళ కూతుళ్ళని చంపబోయే ముందు గత కొంతకాలంగా మానవ సంబంధాలు తెగదెంపులు చేసుకున్నారు. అంటే సమాజంలో ఇంకా ఎవరితో కూడా సంబంధాలు లేకుండా, వాళ్ళని ఎవరు కలవకుండా, వీళ్ళు బయట ఎవరిని కలవకుండా పూర్తిగా సంబంధాలు తెంచుకొని కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నారు. ఇది
ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకోవాల్సిన అంశం, మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, తెలుసుకోవాల్సిన అంశం, సంబంధాలు లేకుండా ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఇంకా మనుషులుగా ఉండటానికి అవకాశం లేదు. అందుకనే వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉండాలి, పిచ్చి వాళ్ళుగా మారిపోయారు. తర్వాత చనిపోవటానికి దగ్గర అవుతారు, చచ్చిపోతారు. అదే మదనపల్లిలో జరిగింది. ఫ్రెండ్స్, సంఘజీవి మనిషి కాబట్టి సాంఘిక సంబంధాల్లో మాత్రమే ఆరోగ్యంగా ఉండగలడు. మనిషి ఎక్కువ మందితో సంబంధాల్లో ఉంటే చాలా హెల్తీగా ఉంటాడు, చాలా ఆరోగ్యంగా ఉంటాడు, చాలా చలాకీగా ఉంటాడు, సక్సెస్ఫుల్గా ఉంటాడు. సంబంధాలు తక్కువ ఉన్నవాళ్ళు సాధారణమైన జీవితం జీవిస్తుంటారు. కనుక ఫ్రెండ్స్, మదనపల్లి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనిషి ఒంటరిగా ఉండకూడదు. సంఘంతో పెనవేసుకొని సాంఘిక సంబంధాలని కొనసాగించాలి. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒంటరిగా ఉంటున్నట్టుగాని మనం గమనించినట్లయితే వెంటనే వాళ్ళని సకియాట్రిస్ట్కి చూయించటమో, మిగతా వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళటమో, లేదా వాళ్ళకి సహాయపడి సహకరించి డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురావటం, మిగిలిన సంఘంలో భాగం చేయటం మనం చేయాల్సినటువంటి పని. లేదా మదనపల్లెలు అనేకమని జరుగుతాయి. కనుక ఫ్రెండ్స్, ఇది ఈరోజు మోటివ్ మాట. మరొక మోటివ్ మాటతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.